హాయ్ నేను సతీష్. ఈ వీడియో చూసే ముందు మీ కామెంట్ ఏం పెడతారంటే ఏ టాపిక్ మీద అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పవర్ గౌరవ్కి తెలియకుండా అతడు పవర్ లాక్కోవడం కానీ, సంజనాకు తెలియకుండా ఆవిడ చీరలన్నీ స్టోర్ రూమ్లో పెట్టేయాలి అనడం కానీ, అట్లాగే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ థింగ్స్ కానీ వాళ్ళ పవర్ కానీ తీసుకోవడం అనేది రైటా రాంగా? అది ఎట్లా? ఇప్పుడు వాళ్ళకి పర్మిషన్ లేకుండా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్న బతిమలాడుకుని అయితే త్యాగం చేస్తే ఓకే, కానీ ఊరికే అవసరం ఉన్నా లేకపోయినా సరే వాళ్ళకి కనీసం మాట మాత్రం కూడా చెప్పకుండా తీసుకుంటే ఎవరైనా హర్ట్ అవుతారు కదా. అది ఎంతవరకు రైట్ రాంగ్ అనేది కూడా ఒక మెసేజ్ అయితే పెట్టండి. ఎందుకంటే నాకైతే అది 100% రాంగ్, కరెక్ట్ కాదు, పర్ఫెక్ట్ కాదు అనిపించింది. ఆ టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు మీ ఒపీనియన్ ఏంటి కూడా ఒక కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే రామురాదుడి సంగతి వారం అంతా మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఏ రకంగా చూసినా ఆయన ఉండడం వెళ్ళిపోతాడు. నాకున్న ఇన్ఫర్మేషన్ అప్డేట్ ప్రకారం కన్ఫెషన్ రూమ్లో కూడా పిలిచి మోటివేట్ చేశారంట. నాగార్జున గారు కూడా ఎంత చేయాలో అంత చేశారు, మ్యాక్సిమం ట్రై చేశారు ఉంచాలని. బట్ ఆయన అయితే ఉండనని ఫిక్స్ అయిపోయాడు. ఆ గ్రీన్ కార్డు విషయంలో కూడా నేను ఫైట్ చేయనని చెప్పేసి, కంటెండర్ విషయంలో పోటీ పడను, ఫైట్ చేయనని చెప్పేసి అయితే ఇక్కడ ఒక మాట చెప్పారు నాగార్జున గారు. ఆట కోసం హక్కు, అది నీ రైట్ కోసం నిలబడతావా లేదా, నువ్వు ఫైట్ చేయాలయ్యా, ఉండాలయ్యా అని వాటి కోసం, ఆ గ్రీన్ కార్డు కావచ్చు, కంటెండర్ కోసం కావచ్చు. అట్లాగే ఇప్పుడు ఇక్కడ కూడా గౌరవ్కి సంబంధించి ఆయన పవర్ ఇచ్చింది ఆయన రైట్ కదా, ఆయన హక్కు కదా. అట్లాగే మిగతా వాళ్ళ విషయంలో కూడా ఆమె సంజన గారి బట్టలు కావచ్చు, చీరలు కావచ్చు, లేకపోతే ఎవరో కళ్యాణ్కి సంబంధించి వీళ్ళందరికీ సంబంధించి అవి కూడా వాళ్ళ రైట్సే కదా. మరి దాని గురించి ఎందుకు అట్లా తీసుకోలే అంటే అత్త సొమ్ము అల్లుడు దానం అన్న మాదిరిగా అక్కడ లాక్కోవచ్చా? ఇదేది కరెక్ట్ కాదు అనిపించింది. ఎనీవే రామురాదుడి ఎలిమినేషన్ గురించి అంటారా? దీని గురించి మాట్లాడుకుంటే మ్యాక్సిమం ట్రై చేశారు మోటివేషన్ కోసం, ఎలాగోలో ఉంచాలని ట్రై చేశారు. ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా చెప్పారు. అయినా ఉండనో వెళ్ళిపోతానంటే ఇంకెవరైనా ఏం చేయగలుగుతారు? గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళగలం కానీ నీళ్ళైతే తాగించలేం కదా. మరి మ్యాక్సిమం ట్రై చేసి అక్కడ తనూజ కూడా మోటివేషన్ చేసింది, రీతు చౌదరి చేసింది. రాత్రి అంతా నిద్రపోకుండా ఉంటున్నాడంటే వాళ్ళు కూడా మేము దగ్గరుండి చేస్తానని చెబుతున్నాం. మరి ఎవరు ఎన్ని చెప్పినా సరే ఆయన వినే పరిస్థితి లేదు, ఉండదలుచుకోలేదు, వెళ్ళిపోతానంటే ఇంకెవరైనా అంతే కదా చేస్తారు. చాలా రోజుల నుంచి సిక్ అయిపోయాడు, హోమ్ సిక్ అయ్యాడు, కెమెరాలు కూడా చెబుతూ ఉన్నాడు నేను ఉండలేను. మనకు చూపించిన జస్ట్ చిన్న బిట్టు ఏదో అరాకొర ముక్క అయితే చూపిస్తున్నారు, కానీ మనకున్న అప్డేట్ ప్రకారం చాలా అస్సలు ఉండే పరిస్థితి లేదని చెప్పి ఏం చేస్తారు. మరి ఫ్యామిలీ పెద్దదంట, గందరగోళం ఎట్లా ఉన్నారో ఏంటో నీకు ఇంటి మీద దిగులు పెట్టుకుని నిజంగా ఆయన చెప్పింది చూస్తే కొద్దిగా బాధ అనిపించింది. ఆ పాట పాడినప్పుడు కానీ అన్నీ కూడా అమ్మా నాన్న వీళ్ళు చిన్న పిల్లలకు ఉండేటప్పుడు కూలీ నాలి పనుల కోసం ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడం, పోనీ ఇతడేదో సెటిల్ అయ్యే టైంకి వాళ్ళని ఇప్పుడు చూసుకోవాలనేటప్పుడు అవన్నీ చెప్పినప్పుడు బాధగా ఉంటుంది. వలస జీవితాలు ఎట్లా, ఎంత పిల్లలు, చిన్న పిల్లలు 5-6 ఏళ్ల వయసులో పిల్లలు వదిలేసి వెళ్ళాలంటే ఆ అమ్మ నాన్నకి నిజంగా చేతులు దండం పెట్టాలి. అంత కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది. అయినా సరే పిల్లల కోసం తప్పదని వెళ్తారు. ఇప్పుడు వాళ్ళని చూసుకోవాలని వెళ్ళిపోతున్నానని చెప్పడం నిజంగా ఇద్దరికి బాధాకరమే. మరి నిద్ర కూడా రావట్లేదంట, నిద్రే పట్టట్లేదంట. చిన్నపిల్లలు ఒక 7-8 మంది వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నారని, అలాగే 2 డాగ్స్ ఉన్నాయి. వాటన్నింటితో అతనికి ఒక ఎమోషనల్ బాండ్ ఉంది కనుక ఇక ఉండలేను, వెళ్ళిపోతాను ఆయన అయితే ఫిక్స్ అయిపోయాడు వెళ్ళిపోవడానికి. మరి పంపించేశారు అందుకోసం. అట్లాగే మిగతా మరి డబుల్ ఎలిమినేషన్ దీనికి సంబంధించి నేను ఒక వీడియోలో అప్లోడ్ పెట్టే కదా. ఇతడు ఓకే ఎలిమినేషన్ అయితే వెళ్ళిపోయేదానికి ఏమో ఆశ్చర్యపోకర్లు, అంత షాకింగ్ సర్ప్రైజ్ కాదు. అది 2 మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. అట్లాగే ఆపరేషన్ మేల్ 9 మంది మేల్ కంటెస్టెంట్లు ఉన్నారు, 4 ఫిమేల్ కంటెస్టెంట్లు ఉన్నారు. ఇక గత వారం నుంచి కూడా నేను ఈ వీడియో ఈ వీక్ స్టార్టింగ్లో కూడా చెప్పి ఇక స్టార్ట్ అవుతుంది. సో ఇతడు రామురాదులు ఊహించిన సర్ప్రైజ్ ఇచ్చి వాస్తవానికి వాళ్ళు ఏంటి సంజనాని బాటంలో పెడదాం అనుకున్నారు. సంజన సాయి శ్రీనివాస్ని లేదా భరణి సాయి శ్రీనివాస్ కానీ తర్వాత మార్చారు. మనకు ఉన్న అప్డేట్స్ ప్రకారం ఇవన్నీ మార్చారు. కానీ ఊహించని రీతిలో ఇతను కంప్లీట్గా డోర్లు తీసాక అంత మోటివేషన్ నాగార్జున గారు చెప్పినా కూడా అందుకే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. కొన్ని బెండ్ అవుతాడేమో అంత మోటివేషన్ చేశాక అనుకున్నారు, కానీ సజేమేరా అనడంతో వాళ్ళకు కూడా షాకింగ్ అయింది. సో నేను దానికోసం అప్డేట్ కోసం వెయిట్ చేశాను. ఇంకేంటి ఇప్పుడు ఇతను ఊహించని రీతిలో వెళ్ళిపోయాడు అని చెప్పేసి బాటం 2లో ఎటు ఉన్నాడు. కాకపోతే నో ఎలిమినేషన్ అంటారా, డబుల్ ఎలిమినేషన్లో సాయినే పంపిస్తారా, భరణిని పంపిస్తారా, ఏంటి ఎట్లా అనేది కొద్ది ట్విస్ట్ అయితే ఉండిందంట. ఆ పవర్ అస్త్ర విషయంలో కూడా వాడించాలి, చేయించాలని దానికి సంబంధించి ఆ ఫైనల్లీ భరణి అండ్ సాయి శ్రీనివాస్ ఉంటే అక్కడ సేమ్ మాధురికి చెప్పినట్టుగా సాయి శ్రీనివాస్ అయితే ఓట్ల ప్రకారం అవుట్ అయ్యాడు. నువ్వు ఇప్పుడు వాడితే అతడు సేవ్ అవుతాడు, భరణి ఎలిమినేట్ అయిపోతాడని చెప్పారంట. చెబితే మరి అట్లా ఆవిడ ఒప్పుకోదు కదా, ఎవరు ఒప్పుకోరు కదా. సో ఆ రకంగా సాయి శ్రీనివాస్ కూడా ఎలిమినేషన్ అయితే అయిపోయాడు. సరే, ఇంకా రామురాదుడు ఎలిమినేషన్, సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ గురించి మీకేమనిపించిందో కామెంట్ పెట్టండి. ఫెయిర్ ఎలిమినేషన్ అయినా అన్ఫెయిరా ఏంటి అనేది కూడా ఒక ఒపీనియన్ పెట్టండి. ఇక శివ మూవీ 35 ఇయర్స్ 36 ఇయర్స్ అని చెప్పేసి సెలబ్రేషన్స్, పర్ఫార్మెన్స్ బాగుంది. ఆ సాంగ్స్ ఇప్పుడు కూడా నిజంగా ఇందాక పెడితే అందరికీ చాలా నచ్చే ఉంటాయి అనుకుంటున్నా. ట్రెండ్ సెట్టింగ్ మూవీయే. అలాగే ఎపిసోడ్ వైజ్ చూసుకుంటే సంజన సాయి నిన్న టాస్క్ తాలూకు వచ్చిన వాటర్ మెలన్ అయితే ఎర్లీ మార్నింగే లేపేసి తినేడు, అంతా ఆవురు మనకు తినేస్తూ ఉన్నారు. ఇక్కడ సాయి భరణితో అంటాడు కదా,
మీదైతే అన్ప్రెడిక్టబుల్ అంటే స్టోరీ, పగోడు కూడా రాకూడదు యాజ్ ఎ కంటెస్టెంట్గా అని చెబుతా ఉన్నాడు. బహుశా అటు కూతురు ఇటు చెల్లి ఈ గానా భజన పంచాయతీ గురించే కావాలి, మధ్యలో తెరవైపోతుంది భరణయ్యకి. నిజంగా అతడు ప్రమేయం ఉన్నా లేకపోయినా ఆయన కలుపుకున్న బాండ్సే అతనికి ఇంతలాగా ఈ పక్క ఆ పక్క కలిపి వాయించేస్తుంది అనుకోలే. ఎలా అయిపోయిందంటే గోడ దెబ్బ చెంప దెబ్బ అనే పరిస్థితి అయిపోయాయి. నిజంగా అల్లాడిపోతూ ఉన్నాడు భరణి ఆ దెబ్బకి, వాళ్ళ గొడవలకి, వాళ్ళ పంచాయతీలకి, ఆ ఉద్దేశంతో అన్నట్టు ఉన్నాడు. అట్లాగే భరణి ఇంకా సాయి ఇంకెవరైనా నామినేషన్లో ఉన్నారంటే తనుజ రీతి వెళ్ళారు కదా, వాళ్ళే ఉన్నారని చెబుతుండే. బట్ ఆయనకి అవకాశం కూడా లేకుండా బయటకైతే వచ్చేసాడు. అట్లాగే ఇక్కడ తనుజ రీతితో ఆ స్టూల్ ఇచ్చింది కళ్యాణి, అంటే దివ్యకి నన్ను ఇచ్చాడు కదా అని లెక్క చెబుతా ఉంది. బట్ ఆవిడకి ఇచ్చేసాడంటే దగ్గర తీసుకొని ఇవ్వలా, అక్కడ పెనుగులాట్లో అతనికి అవకాశం లేక జారింది, అందుకుంది ఆ పిల్లకి, అందుకు లాక్కుంటూ పోయింది. ఒక పక్క గౌరవ లాగేస్తుంటే ఒక పక్క రీతు ఉడుంపట్టు పట్టేస్తే ఆయన ఇలా కావాలని ఇచ్చేసాడా. అయితే ఇక్కడ రీతు అంటది స్టూల్ ఇచ్చేటప్పుడు తెలియదేమో ఆమెను తీసేస్తుంది అంటే, ఎందుకు తెలియదు, పర్ఫెక్ట్ క్లారిటీతో ఉన్నారు కదా. అట్లాగే తనోజ్ ఇక్కడ కళ్యాణ్ ఎల్బో తగిలిందంట, నాన్న అని తగిలింది, ఎల్బో నాన్న అని పిలిచాను అంట, నేను అలా పిలిచానని వాళ్ళు చెప్పేంత వరకు నాకు తెలియదు, అందుకే ఆమె హట్ అయిందేమో, ఆయన నాన్న రావడం కేర్ చేయడం, మాధురి కూడా చెప్పింది, ఆయనతో మాట్లాడుతూ నువ్వు వాళ్ళకి కూర్చోవడం ఫీల్ అవ్వడం అవన్నీ చెప్పింది, నేను కంప్లీట్గా అవాయిడ్ చేశాను, నేనేం చేశాను కక్షణ ఆమె దేనికి మాట్లాడొద్దన్నా ఏంటో చెబుతుంది. వాస్తవానికి ఈవిడ కదా అసూయపడింది, జలస్ ఫీల్ అయ్యింది, నాన్న మీరు నాన్న మన మధ్యలోకి ఆవిడ వచ్చేసింది, ఆవిడ బాండ్ ఫీల్ అవుతుంది, ఎప్పుడో కట్ అయిపోయింది, ఆవిడ మన బాండ్ బాగుందని మన మధ్యకి దూరిపోయిందని అన్ని రకాలుగా ఎన్నో రకాలుగా ఈవిడ కదా జలస్ ఫీల్ అయ్యింది. మళ్ళీ ఇక్కడ తనుజ నోటితో అంటుంది కదా, వచ్చిన వాళ్ళందరూ అంటున్నారు నేను కుళ్ళుకుంటున్నాను అని, అక్కడే అర్థమవుతుంది కదా, అందరూ అంటున్నారంటే అర్థమైంది మొన్నట్లాగే ఉంది సేమ్. వారంలో 35 గొడవలు అయ్యమ్మా, ఎవరిది ప్రాబ్లం అంటే అందరిది ప్రాబ్లం అని చెప్పినట్టుగా ఉంది. ఇక్కడ అందరితో నీకు ఇష్యూస్ ఉన్నాయంటే ప్రాబ్లం నీదే. సో అందరూ చెబుతున్నారంటే అర్థం ఏంటి, వాళ్ళందరూ నీ మీద కుళ్ళుకుంటూ చెప్పారా, భరణి గారిని ఇది బాండ్ బాగుందన్న వాళ్ళు చెప్పిన వాళ్ళందరూ కూడా అసూయతో చెప్పారే ఏంటి. సో ఇప్పుడు అర్థం చేసుకోవాలి కదా. కానీ ఏంటంటే కావాలని వాంటెడ్గా పోర్ట్రే చేయాలని అనవసరంగా భరణి నీ టాపిక్లోకి అక్కడ సమయం సందర్భం సిచ్యువేషన్ లేకపోయినా లాగింది. ఆయన మొన్న కూడా బతిమలాడుకున్నాడు లాస్ట్కి, మీ ఇద్దరు టాపిక్లో నన్ను తీకండి అన్నా సరే ఇంకా ఆవిడ దివ్యని అన్నట్టుగా ఏదేదో ఊహించుకుని ఏదేదో పోర్ట్రే చేయాలని మాదిరిగా అతను అనవసరంగా లాగింది ఈ ఇష్యూలోకి టాపిక్లోకి ఈవిడే కదా. ఎందుకంటే నేను ఇలా చూసేసరికి దివ్య భరణి వైపు చూసింది, అతనేదో ఓకే ఏసే ఆయన మాదిరిగా చెప్పాడని మాదిరిగా అతని కోసం ఆయన మాదిరిగా ఎందుకు. ఆ తర్వాత చూస్తే సీన్లో మనమే చూసాం కదా, నువ్వు నాతో ఒక మాట అయినా చెప్పాల్సింది, భరణి దివ్యతో అంటున్నాడు కదా, షేర్ చేసుకోవాల్సింది కదా అనిపించింది, మాట్లాడితే డెసిషన్ వేరేలా ఉండేదేమో నాకు ఆ టైం కనిపించింది అంత బ్లంట్గా. ఎందుకంటే భరణి ఈ బాండ్సే తగ్గించుకోవాలి, ఎందుకు ఆవిడకి ఏమో ఆవిడ ఆడుకుంది, నీకు సంబంధం లేదు నాకు అవసరం లేదు అన్నప్పుడు పట్టించుకోకూడదు, నీతో ఎందుకు చెప్పాలి. దివ్య ఇప్పుడు దివ్య పర్ఫెక్ట్గా అడిగింది, మీరు రేసులో ఉన్నారా, మీరు లేనప్పుడు నేను ఏ డెసిషన్ తీసుకుంటే మీకేంటి, పోనీ డెసిషన్ తీసుకున్న గంట తర్వాత కూడా వచ్చాయి, ఎందుకంటే అరిచాను కాబట్టి సారీ చెప్పాలని. నేను నా పాయింట్ నేను చెప్పా, అప్పుడు కంటెంటర్ కోసం వ్యాలిడ్ పాయింట్ తీసా, అప్పుడు కూడా మీరు నా టాపిక్ ఎత్తొద్దు అన్నారు, ఇప్పుడు ఆవిడే ఎత్తింది కదా, అక్కడ మీరు స్టాండ్ తీసుకోవాలి కదా, మీ ముందే ఎత్తింది మాట్లాడింది అంటే అక్కడ నిజంగా భరణి అమ్మ మొన్నే కదా చెప్పాను, పోనీ గట్టిగా చెప్పక్కర్లే, మొన్న కూడా చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు నన్ను పదే నా పేరు తీస్తారు, వదిలేయండి, బాండ్స్ వల్లే మొత్తం నాకు ఎఫెక్ట్ అయిందని చెప్పే కూడా అర్థం చేసుకుని మరొకసారి క్లారిటీ ఇవ్వచ్చు కదా. కానీ అప్పుడు ఎప్పుడు కూడా భరణికి ఈ బాండ్ అని ఎక్కువ హైలైట్ చేసి ఎలివేషన్ ఇచ్చింది తనూజయ్యే. కానీ ఇప్పుడు చూస్తే ఆవిడే ఆడవడం, ఇతనికి బాధ అనిపించిందంటే అందుకోసం బాధ అనిపించిందని ఇతనితో చెబితే దివ్య వచ్చి చెబితే ఇతను మళ్ళీ గేమ్ చేంజ్ చేసేవాడు, డెసిషన్ మార్చుకునే మాదిరిగా. ఇవే అక్కర్లేదనుకొని వెళ్ళి మళ్ళీ బెండ్ అయిపోతే ఎట్లా. అక్కడ ఒక సిచ్యువేషన్, ఇప్పుడు ఆవిడ ఏడుస్తుందని చెప్పి ఆవిడకి సింపతియా, నేను ఏడలేదు కనుక నేను స్ట్రాంగ్ కనుక నాకు లేదని దివ్య అన్నట్టుగా ఏడిస్తే బెండ్ అయిపోతావంటే ఇక అందరూ ఏడుస్తూనే కూర్చుంటారు. ఇంకా భరణి అది రాంగ్ కదా, కరెక్ట్ కదా, ఆవిడకి ఏమో ఆవిడ ఆడుకుంది, నీకు సంబంధం లేదా అన్న కామ్గా ఉండాలి, ప్రశాంతంగా ఉంటాను చాలు, ఈ 2 వారాలు ఉంటా వెళ్తున్నప్పుడు అలా వదిలేయాలి తప్ప మళ్ళీ బాండ్స్ కలుపుకుంటే ఎందుకు. ఇప్పుడు తరచు కూడా చెబుతుంది కదా, మీకు మీ బాండ్స్ వల్లే ఎఫెక్ట్ అయ్యింది, ఎలిమినేట్ అయిపోయారు అనేటప్పుడు మళ్ళీ మామూలుగానే ఉందని చేద్దాం అనేటప్పుడు ఇంకెందుకు. అట్లాగే దివ్య కూడా ఉంటుంది కదా, నా దగ్గరికి రాలేదు, మీరు ఎవరి మీద అరవలేదంటే దీని మీద ఒకవేళ క్లాస్ పీకితే బాగుంది దివ్యకు కూడా, రేపు పీకుతారేమో బహుశా. ఎందుకంటే ఆ భరణి దూరంగా ఉందామన్నా సరే బాండ్స్కి మాట్లాడితే ఈవిడ ఆ కేరింగ్, ఆ ప్యాంపరింగ్, ఆ సపోర్టు, ఆ సలహా నిన్న కూడా అడుగుతుంది కదా, మీరు వాళ్ళకి తనూజకి సలహా ఇచ్చారంటే ఏం సుమన్ శెట్టికి నాకు ఇవ్వచ్చు కదా, నాకు ఎందుకు ఇవ్వలేదు, నా దగ్గరికి ఎందుకు రాలేదు, నన్ను ఎందుకు వాదార్చలేదు, నా మీద ఎవరి మీద అరవలేదు, నా మీద ఎందుకు అరిచారంటే నువ్వు కూడా ఆయన మీద గట్టిగా అరుస్తాను కదా, అందుకే అరిచాడు, తప్పే ఉంది. ఆ ఒక్క విషయంలో మంచి పని చేసాడు, చాలా గట్టిగానే భరణి సీరియస్గా రియాక్ట్ అవ్వడం మంచి పని అయ్యింది. మళ్ళీ ఇక్కడ భరణి వచ్చి చూసారా, ఇప్పటికీ నీకు కాన్ఫిడెన్స్ లేదా, నీ తర్వాత నాకు ఎవరైనా ప్రయారిటీ నువ్వే, ఇవే వద్దు భరణి, నీకు నువ్వే ప్రయారిటీ హౌస్లో, తనూజ కాదు దివ్య కాదు, ఎవరికి వాళ్ళే ప్రయారిటీ ఇచ్చుకోవాలి, నాకు నువ్వు ప్రయారిటీ మళ్ళీ అలా బంధాలకి బలైపోతున్నట్టు ఉన్నాడు, ఆ బంధాల్లో మళ్ళీ చిక్కుకునేలాగే ఉన్నాడు ఈయన. సరే ఇక తర్వాత ఏంటి మెయిన్
ఆ శివ సాంగ్స్తో హౌస్ మేట్స్ అందరూ పర్ఫార్మెన్స్ బాగుంది. ఇళయరాజా మ్యూజిక్ అనుకుంటా 36 సిరీస్ తర్వాత పంచ్ బాగుంది. నాగార్జున ఆర్జీవికి సంబంధించి 36 ఏళ్ల తర్వాత మళ్ళీ కష్టపడ్డాడంటే ఈ మధ్యన కష్టపడలేదని కదా, అంటే ఆ స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టలేదని. నిజంగా ఒక సత్య ఒక సర్కార్ చాలా చాలా మంచి మంచి రంగీలే కూడా సూపర్ డూపర్ హిట్ కదా, అలాంటి సినిమాలు వచ్చిన ఆర్జీవి నుంచి నిజంగా కొంత డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు ఈ మధ్యన ఫ్యాన్స్. ఆ స్థాయి ఎప్పుడు వస్తుందో అవుట్పుట్ అయినా ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ కూడా చెప్పడం. అలాగే జేడీ చక్రవర్తి ఆ ప్రోమో ట్రైలర్ చూసాం కదా, ఆయనది కూడా గులాబీ 30 years అంటే ఈ మధ్యనే. అలాగే రాము వర్సెస్ రాము ఫన్ కూడా బాగుంది. అలాగే రాము గారు అన్నట్టుగా ఆర్జీవి గారు అన్నట్టుగా మ్యూజిక్ ఇప్పుడు ఏదైతే చెవులు బద్దలైపోయేలాగా ఉందంటే అది కరెక్ట్. ఇప్పుడు అక్కడ ఇళయరాజా సాంగ్స్ చూస్తే అంత పాత పాటలైనా వినసొంపుగా ఉన్నాయి. ఇప్పుడు పాటలు వినాలంటే సాంగ్ లిరిక్స్ వినబడుతుంది, సౌండే వినబడుతుంది. అట్లాగే సంజనాలు అంటే అందమైన అమ్మాయిలు ఉంటే ఆయన ఉండిపోతాడంట హౌస్ అంతా. ఇదంతా ఫన్నీగా అయిపోయి ఇక సరే హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేటప్పుడు బాబోయ్ ఈ ఎలివేషన్ ఏంటి నాకు అర్థమే కావట్లా. సుమన్ శెట్టి 100కి 100 అంట, టాప్ ఆఫ్ ది లీడర్ అంట. ఆ బోర్డు మీద 100% నీ గేమ్ హిట్ తిరగలేదు. అసలు నాకు వింతగా విచిత్రంగా ఉంది. ఇది కామెడీ సీజన్ అయిపోయి కామెడీ పీసులాగా చేసారు సీజన్ అంతా చూస్తే నాకు అనిపించింది. అతను ఏమైనా ఆడుతున్నాడా నిజంగా? మళ్ళీ ఏమనంటే అది అతని నేచరే సార్. అతని నేచర్ అంటే సైలెంట్ కూర్చోడమా, కనీసం ఉలుకుండదు పలుకుండదు. ఏదో పాలు తాగాడంటే దానికి ఎలివేషన్ అంట. నువ్వు పాలు తాగావు చూడు అక్కడ కూర్చొని అంతే. ఆ ఒక్క ముక్క చేశాడు కాబట్టి ఆ ఒక్క ముక్క గురించి ఎలివేషన్ అట్లా ఉంది. ఇంకా అసలు ఏమైనా ఆడుతున్నాడు ఆయన నిజంగా? అక్కడ చూసే ఆడియన్స్ కూడా ఎట్లా వేస్తున్నారు 100కు 100. ఏం ఆడుతున్నాడు అబ్బా? ఆ ఇమాన్యుయల్ ఏమో 360 degreesలో ఆడుతున్న ఆయనకేమో 95 అంట. ఈ 360 degreesలో ఏ ఒక్క డిగ్రీలో కూడా ఆడని ఈయనకేమో 100కు 100 అంట. ఎంత వింతగా విడ్డూరంగా ఉందంటే నాకేమనిపించిందంటే నిజంగా చాలా కష్టమైన టాస్క్లు నాగార్జున గారు అక్కడ. అంటే నిజంగా ఇతరికైతే చాలా కష్టమైనవే. ఇంకొకరు కూర్చుంటే లేపాలి, అది చాలా కష్టమే సుమన్ శెట్టికి. ఇంకొక పాలు తాగాలి, అది కూడా చాలా కష్టమే. ఎందుకంటే అక్కడ ఎట్లా ఉందంటే మనం చూస్తే కూర్చునే వాళ్ళని లేపాలంటే ఇతర ముందు కూర్చున్న బీన్ బ్యాగ్ నుంచి లెగడు కదా. అసలు బిగ్ బాస్కి టెన్షన్ అయిపోడు. అనవసరంగా టాస్క్ ఇతనికి ఇచ్చినట్టు ఉందాం, అసలు లెగుస్తాడా ఆడతాడా మొదలు పెడతాడా పెట్టడానికి టెన్షన్ అయిపోయి ఇంక వేరే వాళ్ళకి ఇచ్చాడు. గతంలో కూడా ఇలాంటి కంటెస్టెంట్లు వచ్చి ఉంటే నువ్వు ఎందుకు వచ్చావు, కూర్చోడానికి వచ్చావా, సోఫాల్లో గోడల్లో కలిసిపోవడానికి వచ్చావా, అసలు ఏమైనా ఆడావా, నీ కంట్రిబ్యూషన్ ఏంటి, ఈ వారం అంతా ఏం చేసావు, ఆ టాస్క్లో ఏం చేసావు, ఇక్కడ స్టాండ్ ఏం తీసుకున్నావు, అక్కడ డెసిషన్ ఏం చెప్పావు, నామినేషన్లో కూడా ఏమైనా పాయింట్ పెట్టావా, అసలు జీరో కదా నీ పర్ఫార్మెన్స్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడేమో 100కు 100 ప్రతి వారం ఇదే ఎలివేషన్. నాకు అర్థమే కావట్లేదు, ఎంతగా విడ్డూరంగా ఉంది. ఇక సరే ఇమాన్యుయల్కి సంబంధించి 95% ఇచ్చారు. ఇతనికి ఇవ్వాలి 100కు 100 నాకైతే అనిపించింది. ఎందుకంటే అన్ని రకాలుగా ఉంది. సరే గర్ల్ ఫ్రెండ్ కోసం మెసేజ్ అంటే ఆ అమ్మాయి కూడా మెసేజ్ తీసుకున్నాడు, మాట్లాడుతున్నట్టు ఉందో అక్కడ మాట్లాడుతాను మిస్ అవుతానని చెప్పేసింది. అయితే గౌరవ్ ఏంటి ఆ ఎంత బ్లెస్సింగ్ అది జస్ట్ ఫర్ మెసేజ్ కోసం ఎట్లా ఇచ్చేస్తారని ఆయన ఫీల్ అవడంలో అర్థం ఉంది కదా, ఆయన అంత బాధపడడంలో. అది ఎట్లా ఇచ్చేస్తారు అక్కడ? ఆయనకి అడగకుండా, ఆయన అనుమతి లేకుండా, ఆయనకి చెప్పకుండా కనీసం ఓ పర్మిషన్ తీసుకోవడం, బతిలో అడుకోవడం అది లేకుండా అదేది కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ సుమన్ గురించి ఒక మాట చెప్పాలి. ఏ మాట కామాట డైరెక్ట్ కంటెండర్ అవుతానండి, భరణి గారికి ఫ్యామిలీ వీక్ ఇవ్వండి, నేను ఆడి గెలుచుకుంటాను కంటెండర్, ఈ మాటకి అప్రిషియేట్ చేయాలి. మంచి నిర్ణయం తీసుకున్నాడు సుమన్ శెట్టి, అది నాకు నచ్చింది, చాలా బాగా నచ్చింది ఆ నిర్ణయం అయితే, అది బాగుంది. కాకపోతే మిగతా పర్ఫార్మెన్స్ అయితే పూర్ కాబట్టి అతనికి 100కి 100 అంటే విచిత్రంగా అనిపించింది. అట్లా ఇంకోటి అంటే ఎవరి గురించి చెప్తున్నా, ఇమాన్యుయల్ అది సరే గౌరవ్కి అర్థం కావట్లేదండి అని చెప్పేశాడు. సో ఎవరు ఇమాన్యుయల్. బ్లెస్సింగ్ ఆయనకు అర్థం కాలేదు, క్లారిటీ కూడా లేదు, ఎప్పుడు యూజ్ చేయాలో కూడా తెలియట్లేదు. టాప్ 5లో ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటాను అన్నాడంటే మరి ఇంకా అర్థం అయినట్టే కదా. టాప్ 5 ఇప్పుడు సూట్ కేసు ఉంటుంది, ఎవరిది ఏ పొజిషనో తెలియదు, పైగా అతనికి లాంగ్వేజ్ తెలియనోడికి ఈ వారం ఉంటానా పోతానన్న టెన్షన్లో ఉన్నాడు. అలాంటప్పుడు వాడుకుంటాను అనేటప్పుడు మంచిదే కదా. పైగా అన్నింటికంటే మించి ఏంటంటే ఆయన హక్కు అది. రామురాదుడికి స్టార్టింగ్లో ఎట్లాగైతే అడిగారో నువ్వు అక్కడ కంటెండర్ కావచ్చు, గ్రీన్ బ్యాడ్జ్ కావచ్చు, నీ రైట్ అయ్యా, నీ రైట్ కోసం నువ్వు ఫైట్ చేయాలన్నట్టుగా ఇక్కడ కూడా గౌరవ్ తలకు హక్కు ఇచ్చినట్టుగా ఇచ్చి ఊరికి ఉత్తుపున్నానికి ఆయనకి తెలియకుండా లాక్కోవడం ఏంటి ఇంకో కంటెస్టెంట్ ద్వారా చెప్పేసి, అది అన్ఫెయిర్ కదా. ఇప్పుడు ఆయనకి ఇమాన్యుయల్కి ఆ వాయిస్ ఏదో వచ్చింది, మిస్ అవుతున్నా, పక్కనే ఉన్నట్టు ఫీల్ అవుతున్నా, డిస్టెన్స్ ఎక్కువైనా మనకు పర్వాలేదు అవన్నీ చెప్పారు. నువ్వు గేమ్ అయితే చాలా బాగుంది, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఎక్కువగా ఆలోచించక హ్యాపీగా ఆడుతున్నావు, అట్లాగే ఆడు అని చెప్పేసి అదంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ గౌరవ్ చూస్తే పాపం అనిపించింది. చిన్నపిల్లడి దగ్గర ఏదో రాక్షసంగా టపక్కన లాక్కున్నట్టుగా ఆ నాగార్జున గారు కూడా ఎగతాలు చేసినట్టు మాట్లాడుతుంది. నీకు ఏమైనా అర్థమైందా, అర్థం కాలేదన్న మాదిరిగా. అతను నాకు చాలా ఇంపార్టెంట్ అంటే టాప్ 5లో ఉండేటప్పుడు వాడుకుంటాను, ఆ పవర్ బ్లెస్సింగ్ ఏంటో నాకు తెలుసు అయినప్పుడు నా పవరే, ఎందుకంటే అక్కడ రీతు కూడా తింగర పిల్లలాగా నవ్వుతుంది ఏంటి, ఆవిడదైతే ఎమోషనో ఆవిడదైతే ఎఫెక్షనో యువతలోడిది కాదా. ఆయన బాధ అయింది, నీకంటే లాంగ్వేజ్ వచ్చినా నీకు చెప్పినా ఎవరిన్ని రకాలుగా నీ మైనస్ పాయింట్ ఏంటి చెప్పినా అర్థం కాలే. ఆయనకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కనుక ఒక పవర్ ఇచ్చాడు కనుక టాప్ 5 వరకు ఉండేటప్పుడు వాడతారంటే అర్థం ఏంటి, ఆయనలో కాన్ఫిడెన్స్ ఉండబట్టే కదా టాప్ 5లో ఉండాలి, అంతవరకు ఆడాలి,
ఆ తర్వాత దాని సంగతి వాడుకొని అతను ఒక క్లారిటీ ఉంది కదా. కానీ నాగార్జున గారు ఇక్కడ ఏంటి, అప్పటి వరకు నీకు గేమ్ అర్థం కాదా, అర్థం అయ్యిందని చెబుతూ ఉన్నాడు ఆయన. సో ఇప్పుడు ఆరుగురికి త్యాగం చేయాలంటే ఎందుకు చేయాలి, పోనీ త్యాగం చేయాలంటే వాళ్ళు ఇక్కడ అర్థమైందా, ఆరుగురికి త్యాగం చేయాలంటే త్యాగం వాళ్ళంతటా వాళ్ళు ఇస్తే త్యాగం, వాళ్ళకి తెలియకుండా లాక్కుంటే దొంగతనం అయింది, లేకపోతే దౌర్జన్యం అయింది, దోపిడీ అయింది. ఆ త్యాగం అనే పదం ఎట్లా వాడారో నాకు అర్థం కాలే. ఈ త్యాగం అనే పదానికి అర్థం తెలిసే వాడారు అక్కడ. 13 మంది ఉన్నారు కదా సార్, నాదే ఎందుకంటే ఆరుగురికి ఇక్కడ త్యాగం చేశారా, వాళ్ళు త్యాగం చేశారు చెప్పండి. వాళ్ళకి తెలియకుండా మీరు తీసుకోవాలి, మీరు లాక్కోవాలి, మీరు గుంజుకోవాలి అనే మాదిరిగా చెప్పి లేపేస్తే అత్తసం మల్లుడు దానం అంటే ఇది త్యాగం ఎట్లయితుంది. ఇప్పుడు ఆ రోజు తనూజ కాఫీ పౌడర్ త్యాగం చేసింది, అలాగే రీతు హెయిర్ కట్ త్యాగం చేసింది, ఎమ్మెన్యేల్ కెప్టెన్సీ త్యాగం చేశాడు, బర్నీ డాలర్ అవి త్యాగాలు. ఇవి త్యాగాలు కావు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఆస్తి మీకు ఇచ్చేయడం, రాసేయడం అట్లా ఉంది. ఇంకా నీ పవర్ పోయిందని అర్థమైంది కదా అంటే మరి అర్థం కాదా, తెలియకుండా చేస్తే ఏం చేస్తాడు, నీ కళ్ళ ముందు హోస్ట్ ముందు కూర్చోబెట్టుకుని అవతలకి వెళ్ళి అది లేపే అంటే మరి అది అన్యాయం కాదు. అప్పటికి పాపం గౌరవ్ వచ్చి ఎమ్మెన్యేల్ కళ్యాణ్తో ఈ సైడ్ ఎలిమినేషను, ఆ సైడ్ టాప్ 5 ఆ టైంలో ఏ వైపు నేను అడిగితే యూజ్ చేసుకుందాం అనుకున్నా. ఏదో చిన్న డౌట్స్ నాకైతే ఫుల్ క్లారిటీ ఉంది. ఇమ్యూనిటీ, నామినిటీ, ఎలిమినేషన్ ఇలాంటి చిన్న 1 వీక్ వీటి కోసం కాదు, బ్లెస్సింగ్స్ పెద్ద పవర్ కదా, అప్పుడు కోసం కదా అంటే నిజంగా దారుణం ఇది. పోనీ ఇక్కడ ఇమాన్యుయల్ పోనీ సారీ చెప్పినట్టు కూడా అనిపించలే. పోనీ రీతు చౌదరి వెళ్ళి ఏదైనా సారీ అనో చెప్పింది, బట్ ఇతను సారీ చెప్పినట్టు కూడా మనకు కనిపించలేదు కదా. ఇలా లైవ్ ఎపిసోడ్లో కూడా చూసుకున్నా సరే అది కరెక్ట్ కాదు, అట్లా చేయకుండా ఉండాల్సిందే, అన్యాయంగా లాక్కున్నారు. అది దాని త్యాగం అని మళ్ళీ కలరింగ్ ఏనో నాకు అర్థం కాల, కరెక్ట్ కాదు. ఇప్పుడు రీతు చౌదరి వెళ్ళింది తర్వాత సంజన గారు ఇలా చేశానంటే ఆవిడ కూడా ఏమన్నా ఓకే బాధ ఉంటుంది. ఆవిడకి శారీ కట్టుకుని కూర్చుంటే రోజు చూస్తూ ఉన్నప్పుడు ప్రతిసారి చెప్పి నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది, నాకు నేను బూస్టప్ చేసుకోవాలని కొద్దిగా బాధ ఉన్న. ఓకే అమ్మ నీకే కదా, నేను ఒక్క మాట కూడా అనలేదు కదా, నువ్వు హ్యాపీయే కదా, నేను హ్యాపీ కదా, మీ ఫాదర్ది కదా, నీకు ఒక ఎమోషనల్గా ఒక బాండింగ్ ఉంటుంది కదా, నీకు ఒక కొద్దిగా బూస్టప్లా ఉంటుంది కదా, ఓకే అని ఆవిడే చెప్పేసింది. బట్ ఇతను సారీ చెప్పినట్టుగా కనిపించలే. ఓకేలా నువ్వు మనసులో పెట్టుకుని మాదిరిగా లైట్ తీసుకున్నట్టు కనిపించాడు తప్ప నాకైతే నచ్చలే ఏమాత్రం కూడా. అట్లాగే తనూజకు సంబంధించి వాళ్ళ సిస్టర్ పెళ్ళి తెలుసా అంటే తెలుసు అనే చెబుతూ ఉంది ఆమె, తలూపింది. బట్ 2 వీక్స్లోనంటే నిజంగా ఇది పెయిన్ఫుల్లే. ఈవిడ హౌస్లో ఉండింది, ఆడేలాడు వచ్చింది. మరి 2 వీక్స్లో మ్యారేజ్ అంటే ఎటు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఈవిడకున్న ఓటు బ్యాంక్ కావచ్చు, ఆట తీరు కావచ్చు. కాకపోతే ఆవిడ కూడా కావాలని సీజన్ 9 ఏంటంటే ఆవిడ లక్కీ నెంబర్ 9 అంటే ఆ సెంటిమెంట్ కోసం వచ్చింది. అయితే ఇక్కడ కళ్యాణ్కి ఈ సీజన్ అంతా ఇమ్యూనిటీ పోతుంది, కెప్టెన్ అయినా సరే ఇమ్యూనిటీ ఉండదంటే ఇంకొకటి ఇమ్యూనిటీ కోసం ఈవిడ కోసం పెట్టమంటే ఈవిడికి పెద్ద టాస్క్ కదా, ఎట్లా డెసిషన్ తీసుకుంటుంది. ఈవిడ పర్ఫెక్ట్గా వద్దని రిజెక్ట్ చేసేది మంచిదైంది. ఇప్పుడు అక్కడ చెప్పడం కూడా కన్ఫ్యూజ్గా చెప్పారు, సీజన్ అంతా ఇమ్యూనిటీ పోతుంది అంటే ఏంటి ప్రతి వారం డైరెక్ట్గా నామినేషన్లో ఉంటాడనే కదా. అట్లాగే కెప్టెన్ అయినా సరే ఇమ్యూనిటీ ఉండదంటే ఈ 6 వారాల సీజన్లో ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎట్లా ఉంటుందో చెప్పలేం కదా. ఆ అమ్మాయికి మరి దానికోసం దీనికి లింక్ పెడితే ఆ అమ్మాయి ఎట్లా ఓకే అంటుంది. ఒక వారానికే టెన్షన్ పడతారు ఆ నామినేషన్ చేసేటప్పుడు కూడా. అలాంటిది ఏకంగా సీజన్ అంతా ఉండదంటే అంత రిస్క్ అయితే చేసుకోలేదు కదా. ఆ అమ్మాయి కూడా వద్దు సార్ అని చెప్పి మంచి పని చేసిన నిర్ణయం రిజెక్ట్ చేసేసి తన కోసం ఆలోచించుకోకుండా పోన్లండి అతడు నా బెనిఫిట్ కోసం అతనికి ఎట్లా అంత రిస్క్లో పెడతానని గుడ్ డెసిషన్ తీసుకుంది. ఇక కళ్యాణ్ వారం అంతా చికెన్ మటన్ కావాలంటే నిఖిల్ 2 వీక్స్ డైరెక్ట్ నామినేట్ చేయాలంటే ఇతను కూడా నో సార్ ఒక వారం లేకపోయినా పర్వాలా, నేను వచ్చే వారం ఎటు నామినేట్ చేస్తే అది మంచిదే. నామినేషన్ కోసం ఎలాగంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు, తీసుకోరు. అక్కడ తనూజ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు మంచి నిర్ణయాలే తీసుకున్నారు. పోనీ స్ట్రైట్గా 2 వీక్స్ నామినేట్ అయితే తనుజ గిఫ్ట్ అంటే వాళ్ళు దానికి సెల్ఫ్ నామినేషన్కి ఓకే అన్నాడు. సర్లే పోనీ ఆ అమ్మాయి ఎటు లో అవుతుంది కదా, నేనైతే గేమ్ బాగా ఆడుతా, ప్రూవ్ చేసుకుంటా. ఇప్పుడు నిఖిల్ విషయంలో అంటే పక్కడికైతే అది అన్యాయంలాగా అనిపిస్తుంది. అరే నీ చికెన్ మటన్ కోసం నాకు బలి చేసావు అన్నట్టు ఉంటుంది. అదే 2 వారాలు వరుసగా కంటిన్యూగా నామినేషన్ ప్రాసెస్లో ప్రక్రియలో పాయింట్లు చెప్పుకొని చేసుకుని 2 కాదు 3 వారాలు చేసుకునే పర్వాలా. ఇప్పుడు సుమన్ శెట్టి జైట్ల 2వ వారము 4వ 5వ వారం ఒక 2 సార్లు మాత్రమే వేరే వాళ్ళకి చేశాడు. మిగతా వారం అంతా సంజన అది ఆ ప్రక్రియ ప్రాసెస్ ద్వారా నీకు పాయింట్లు ఉంటే చెప్పుకోవచ్చు. కానీ అలాగా చిన్న థింగ్స్ కోసం ఫుడ్ కోసం చికెన్ మటన్ కోసం అయితే చేయలేరు కదా. సో మరి అతనైతే చెప్పాడు ప్రూవ్ చేసుకుంటానంటే ఆ జీల్తో ఉన్నాను, తనుజ కూడా ఫ్యామిలీని మిస్ అవుతుంది కదా, గివ్ అప్ అంటుంది, ఇంకా వస్తే బెటర్ లెక్క అతను మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఫోన్లో ఆ ప్రెజర్ ఉన్నా సరే ఆడుతాడేమో. అప్పుడు ఇటు ప్రియాతో డేంజర్లో బాటమ్ 2లో ఉండేటప్పుడే కదా కసితో కోపంతో ప్రెజర్తో ఆడాడు, అట్లా ఆడతాడేమో చూద్దాం. అలాగే మరి తనుజ కూడా మొత్తం సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాక కూడా గిఫ్ట్ వస్తుందన్నా సరే అతనైతే రెడీ అయిపోయామంటే ఆవిడ కూడా వద్దు సార్ ఆడియన్స్ ఎట్లా అంటే వద్దురండి అని ఆవిడ కూడా మంచి పనే చేసింది. ఎందుకులే నా కోసం 1 వారం 2 వారాలు నామినేట్ అవుతాడంటే ఏమో వెళ్ళిపోతాడేమో ఆవిడ భయం ఆవిడకు ఉంటుంది కదా. ఎందుకంటే ఆల్రెడీ బాటమ్ 2లో అప్పుడు ఉన్నాడు, అందుకే అప్పుడు కూడా డేంజర్ జోన్లోకి వెళ్తే లేదులే సేఫ్ జోన్లోకి పోయిన ఆ అమ్మాయి కూడా హెల్ప్ చేసింది, నువ్వు అందుకని టెన్షన్ అయితే ఉంది కదా బాటంలో ఉన్నాడు కనుక అందుకోసం అని చెప్పేసి. అలాగే ఇంకోటి ఏంటి రీతు చౌదరి చెప్పే కదా ఆవిడ గురించి సంజనకు సారీ చెప్తే అక్కడ సారీస్ ఫాదర్ షర్ట్ కోసం సంజన శారీస్ మొత్తం స్టోర్ రూమ్లో పెట్టేయాలంటే డెసిషన్ సంజనాది కాదంటే మరి సంజనాది కాదన్నప్పుడు త్యాగం ఎట్లా అవుతుంది అంతకు చెప్పినట్టుగా
పాపం ఏం చేస్తారు, నిర్ణయాలు తీసుకుని అంతా ఆడేసిన తర్వాత వాళ్ళు ఇంకేం చేయగలుగుతారా? అయిపోయింది, ఆ ప్రాసెస్ అయిపోయింది, చేసేసాం, నిర్ణయాలు తీసుకున్నాం అన్న తర్వాత వద్దు నేను ఒప్పుకోను, నా శారీస్ నాకు ఇచ్చేయండి అంటే ఇంకేం చేస్తారు? హోస్ట్ దగ్గరుండి అట్లా టాస్క్ ఆడిస్తారు. సార్ ఆ అమ్మాయి కూడా సరేలేమ్మా నీ ఫాదర్ స్ట్రెంత్ దొరుకుద్దిలే నీకు అని చెప్పి ఆవిడ కూడా హ్యాపీ ఫీల్ అయిపోయి, అలాగే రీతి కోసం ఫాదర్ ఫోటో కోసం అడిగితే డీమోన్ జనరల్గా జెంట్స్ కొద్దిగా సరేలే పోలాలంటే కొద్దిగా సెన్సిటివ్ ఉంటారు కదా, అమ్మాయిలు కొద్దిగా బూస్టప్ వస్తున్న మాదిరిగా డీమోన్ కూడా తన ఫ్యామిలీ నుంచి వచ్చే ఫోటో కూడా సాక్రిఫైస్ చేసేసాడు. రీతి ఎప్పటి నుంచి వాళ్ళ నాన్నగారి ఫోటో అడుగుతుంది కదా, ఆ ఫ్యామిలీ పిక్చర్ వస్తే ఇచ్చేద్దాం లెక్క ఆయన కూడా సాక్రిఫైస్ చేసేసాడు. సర్లేండి సార్ ఆవిడకే ఇచ్చేయండి ఇంకే ఉంటుందని. మొత్తానికి త్యాగాలు అని పేరు పెట్టారు కానీ త్యాగాలు కాదు, లాక్కోవడమే. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ కళ్ళు కప్పేసి అడ్డంగా లాక్కున్నట్టు నాకైతే అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ అయితే పెట్టండి. అయితే అన్నింటికంటే హైలైట్ ఏంటంటే ఈ స్కోర్ బోర్డు అంట నిజంగా వాళ్ళ ఆడియన్స్ అయినా లేకపోతే వాళ్ళకి ఇలా చెప్పి చేయిస్తున్నారు ఏంటి, ఆట రెగ్యులర్గా చూసే వెళ్ళి చెబుతారు ఏంటి. సుమన శెట్టికి 100 కరెక్టేనా? ఆ 360 డిగ్రీస్లో ఆడినోడి కంటే ఎక్కువ అంట. ఇతడు ఆడింది చెప్పే కదా 1 డిగ్రీ కూడా ఉంది, మరి ఎంతవరకు రైటు? అట్లాగే గౌరవ్ ఆ పవర్ తీసుకొని అతని కాన్ఫిడెన్స్ తగ్గించేయాలి, ఎందుకంటే వాయిస్ రేజ్ చేస్తున్నారు అట్లా తొక్కేయాలి. అట్లాగే దివ్య ఫిజికల్ టాస్క్లు ఆడుతుంది, ఆర్గ్యుమెంట్స్ బాగా చేస్తుంది కదా, మరి ఆవిడ కాన్ఫిడెన్స్ కూడా కంప్లీట్గా లో చేసేయాలి. బుసలు కొడితే వద్దు టప్ మన పగడ మీద కొట్టేసి తొక్కేయాలి. అందుకోసం చేశారు ఎట్లా. ఆ అమ్మాయికి ఏకంగా ఎంత తక్కువ అండి, లాస్ట్ 2లో పడేశారు. ఆ సాయికేం 24 పెడితే దివ్యకేం 27 అంట. అసలు ఏమైనా ఉంటుందా, ఇంకేముంటుందా ఆమె కాన్ఫిడెన్స్? అయ్యి బాబు నేను అంత బ్లండర్ ఆడియన్స్ ఓట్లతో చెప్పారు కాబట్టి 27 అంటే మినిమం పాస్ మార్కులు. బర్ణయ్య గారికి వచ్చిన 35 కూడా నాకు రాలేదు. మనం ఇంక బాటమంట, ఇంక సాయి తర్వాత నేనే ఉన్నానంటే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతున్నామో, ఇంకెక్కడ కాన్ఫిడెన్స్ ఉంటుంది అంటే నువ్వు ఇక ఎవరికి ఎదురు తిరగకూడదమ్మా, బుసలు కొట్టకూడదమ్మా, నువ్వు పాయింట్లు పెట్టకూడదమ్మా, ఆర్గ్యుమెంట్ చేయకూడదమ్మా, నువ్వు ఇండివిజువల్గా గట్టిగా ఆడకూడదమ్మా, నువ్వు మూసుకొని పడి ఉండమ్మా అని చెప్పడానిక ఒక కంటెస్టెంట్ తల కాన్ఫిడెన్స్ ఎలా లాగేస్తారండి మీరు? నాకు అర్థం కావట్లే. చెబితే అందరికి ఈక్వల్గా చెప్పాలి, లేకపోతే కామ్గా ఉండాలి తప్ప. నీకు 27 వచ్చింది ఆడియన్స్ మార్కులు, వాడికి ఏముంటుంది, ఇంకా ఊపు వస్తుంది, ఎక్కడి నుంచి ఉత్సాహం వస్తుంది ఆడాలి ఉండాలి అని. ఇప్పుడు టాప్లో పెట్టినాడు సుమన్ శెట్టికి ఇంకేం అక్కర్లా, మళ్ళీ వెళ్ళి కూర్చోవచ్చు, నిదానంగా ఉండొచ్చు ఆయన. బట్ ఆ టాప్ 6 అన్నారు, వాళ్ళ వరకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎందుకు ఉంటారు, ఎలా ఉంటారు, ఏ మోటివ్తో ఉంటారు వాళ్ళు అక్కడ. మన సని అయిపోయింది ఇంకెందుకే కామ్గా మూల కూర్చొని ఉన్న నెల కాలక్షేపం చేసేద్దాం, కుదిరితే ఫ్యామిలీ వీక్ వరకు ఉందాం, లేకపోతే లేదు అయిపోయిందంట, ఆట డిసైడ్ అయిపోయిందంట అనుకోరా. ఇది అన్యాయం కాదా? ఎవరిని ఉద్ధరించడానికి ఆ ఫీడ్బ్యాక్, తొక్కలో ఫీడ్బ్యాక్ అది. సాయికేమో 24 లాస్ట్లో ఉన్నామంటే సరిపోయిన అతడేటు 1 గంట తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చాడు. దివ్యకి 27 అంటే ఆయనకి ఇంక అమ్మాయికి ఏం ఉత్సాహం వస్తుంది. బర్ణయ్యకి 30 అంటే అయ్యో బాబే మళ్ళీ మనం బార్డర్ అయినా పైకి లాస్ట్లో పెట్టారు అంటే మళ్ళీ మనం పాస్ మార్కులు అత్యవసర మార్కులతోనే. సంజనాకు 43 అంట. ఈ సీజన్ ఓపెన్ చేసిందా, స్టార్ట్ చేసిందా, రచ్చరంబోలు చేసిందా ఆవిడ. చాలామంది కంటే ఆవిడ చాలా బెటర్, నిఖిల్ కంటే బెటర్, రాము కంటే బెటర్, సుమన్ కంటే 100 రెట్లు బెటర్, ఇంతమంది కంటే బెటర్ ఆవిడ. భరణి కంటే బెటర్ అనిపిస్తుంది కొన్ని సందర్భంలో. స్టాండ్ తీసుకుని తెల్లారు 4 అప్పుడు 5 ఎప్పుడు లేచిపోయి వాటర్ మీద కూడా తీసుకెళ్ళికేసి ఏదో రచ్చ చేయాలని చూస్తుందంటే ఆవిడకంటే 43 అంట. ఆవిడకి ఇంకా కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది? ఏంట్రా బాబు రోజుకి దిగిపోయిందా, మన ఆట పడిపోయిందా, ఇంక చాలా అయితే ఉన్నాళ్ళు ఎందుకు బ్యాడ్ అవ్వకుండా నెగిటివ్ ఆడకుండా సేఫ్ ఆడుకుంటూ వెళ్ళిపోదామని అనుకుంటారు కదా. నిఖిల్కి 45 కామెడీగా, దివ్య కంటే సంజన కంటే నిఖిల్ ముందులో ఉంటాడా. రాముకే 59, ఆయన కూడా వీళ్ళందరికంటే బెటర్ అయినా. దివ్య కంటే సంజన కంటే భరణి కంటే బెటరా. పోనీ ఏందో అర్థం పర్థం లేకుండా. ఆ గౌరవ్కి 69, ఆయన కూడా మొన్న గ్రీన్ బ్యాడ్జ్ గురించి ఇది అన్ఫైర్ గట్టిగా వాయిస్ రేజ్ చేశారు కదా. ఇప్పుడు ఆ పవర్ లాక్కుని సరే మొత్తం డల్గా అయిపోయి కాన్ఫిడెన్స్ కోల్పోయి, లేదా టాప్ 5లో ఉంటారనే కాన్ఫిడెన్స్ ఉంది, అప్పుడు వాడుతున్న కాన్ఫిడెన్స్ ఉంది కనుక ఆ కాన్ఫిడెన్స్ లాక్కునేదానికి ఈ ప్రయత్నాలా. అంటే సీజన్ ఎట్లా పోయినా పర్వాలేదు, ఆటగాళ్ళ కాన్ఫిడెన్స్ మీరు ఎట్లా తీసేస్తారండి? ఇది అన్ఫైర్ కాదు, అన్యాయం కాదు. ఆ డీమోన్ రీతి పోయి ఇంకా గుడ్డులో మేళ నయమే. వాళ్ళ పని ఫిజికల్గా ఆ ట్రాక్ ఒక్కటే వాళ్ళకి మైనస్ తప్ప వాళ్ళు 100% ఆడతారు. వాళ్ళకి నయం సంతోషం. పోనీ 72 ఇచ్చారు. డీత్కి 78, ఆ అమ్మాయికి ఏమో 72. కళ్యాణ్ కూడా పర్వాలేదు 78 ఇచ్చారు. అతను మిస్టేక్స్ ఉన్నాయి దిద్దుకున్నాడు. ఇక తనుజాకి అంటారా ఆవిడ కూడా పర్వాలేదు 93 మంచి స్కోరే ఇచ్చారు. ఆవిడ ఆడుతుందో ఉంటుంది. ఈమెన్యల్ 95, ఏమీ లేనోడికేమో 100. సూపర్, ఇది హైలైట్. నిజంగా ఇది ఎంతవరకు రైట్ రాంగ్ మీకు ఏమనిపించిందో కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. జర్నలిస్ట్ సజెషన్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.